హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. ఇది వచ్చేసి నిన్నటి సండే రోజు వ్లాగ్ అనమాట. సో నేను ఈ సండే మార్నింగే ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నా. మా సిస్టర్ చేయమని చెప్పింది, చాలా రోజులైంది కొంచెం చేసి పెట్టవా అని అంటుంది. సో అందుకే ఇంకా నేనేమో ఇవన్నీ ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఒక బ్రెడ్ అయితే తీసుకున్నా. ఇది మన బ్రౌన్ బ్రెడ్ అంటారు కదా, సేమ్ ఆ టైపే. బట్ ఇందులో నో మైదా ఉంది అని చెప్పేసి నేనేమో ఇంకా ఈ బ్రెడ్ అయితే తీసుకున్నా అనమాట. ఇది మోడర్న్ బ్రెడ్, నార్మల్ మన వీట్ బ్రెడ్ లాగానే అనమాట. సో లైట్గా మన బ్రౌన్ బ్రెడ్ లాగా ఉంది కదా అని చెప్పి ఈ బ్రెడ్ తీసుకున్నా. సో నేను ఇప్పుడు దాంట్లో డిప్ చేసి ఈ పెనం మీద అయితే వేస్తున్నాను అనమాట ఈ బ్రెడ్స్ అన్నీ. సో నా స్టైల్లో అయితే బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇలానే చేస్తాను నేనైతే. సో మనమైతే హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది. నేనేమో చూసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టిన. సో మీడియంలో పెట్టినా కూడా అది కొంచెం మాడిపోయింది. మనం ఎప్పుడైనా సరే దీన్ని సిమ్లోనే చేయాలి, లేకపోతే అది చాలా టేస్ట్ రాదు అండ్ లోపల సరిగ్గా ఉడకదు, తొందరగా మాడిపోతుంది అనమాట. సిమ్లో పెడితే చాలా బాగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఇటు సైడ్ కాలుస్తున్నాను, ఇంకో సైడ్ ఏమో టీ అయితే పెట్టానమాట. ఈరోజు సండే కదా, ఇంకా టైం దొరికింది కదా, షాపింగ్కి వెళ్దామని చెప్పి అన్నది మా సిస్టర్. సో షాపింగ్కి వెళ్దామంటే మా ఇంటికి ఎవరో ఒకరు గెస్ట్లు వస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే మా డాడీకి కిడ్నీలో స్టోన్స్ వచ్చాయన్నమాట. సో అందుకని మొన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఈరోజే డిశ్చార్జ్ అయ్యారు. అందుకని ఇంకా 1 బై 1 డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్ళందరూ అయితే వచ్చి చూసిపోతున్నారు. ఇంకా వాళ్ళకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ అని, టీ అని, కాఫీ అని ఇస్తున్నా అనమాట. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది. నేను కూడా ఇంకా ఓట్స్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఈరోజు సండే ఏమో కానీ ఇంకా గెస్ట్లు రావడము ఇదే బిజీ అయిపోయాను అనమాట. అసలు షూట్ చేయడానికి కూడా చాలా తక్కువ అయిపోయింది. సో ఇంకా నేనేమో ఒక సైడ్ ఏమో ఇది కలుపుకుంటున్నాను ఓట్స్. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఇంకా నేను తినేసి ఇంకా టైం చూసుకొని ఇంకా బయలుదేరినామన్నమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే ఆటో బుక్ అవ్వలేదు. మళ్ళీ మేము ఒక బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాప్లో దిగి ఒక ఆటో తీసుకుంటే అప్పుడు ఆటో దొరికిందనమాట. ఎందుకు ఆటోస్ అయితే బుక్ అవ్వలేదు. మా డాడీ ఉంటేనేమో కార్లో అందరం వెళ్ళిపోయే వాళ్ళం. బట్ మా సిస్టర్ నేను ఉంటే మాత్రం ఇలా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే ఉప్పల్ డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది ఓపెన్ చేసి 2-3 ఇయర్స్ అవుతుంది, కానీ చాలా బాగుంటుంది ఆ మాల్ అయితే. సో ఓన్లీ జుడియో తప్ప అన్నీ ఉంటాయి మనకి. బార్బీక్యూ ఉంటుంది, మ్యాక్స్ ఉంటుంది, ట్రెండ్స్ ఉంటుంది, డిమార్ట్ ఉంది అండ్ ఇంకా వేరే వేరే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మాల్కి అయితే వచ్చేసామన్నమాట. నాకు దీంట్లో చాలా ఇష్టమైందైతే మన బార్బీక్యూ అనమాట. ఒక్కసారి విజిట్ చేశాను, అసలు ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా లోపలికైతే వెళ్తున్నాను. ఇందులో మనకి థియేటర్స్ కూడా ఉన్నాయి, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడైనా టైం వస్తే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా చిన్న చిన్నగా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎందుకు మాల్కి వచ్చానంటే నాకు డైలీ ఆఫీస్ వేర్వి అయితే లేవన్నమాట డ్రెస్సెస్. సో కొన్ని ఆఫీస్ వేర్వి కూడా తీసుకుందాం, మ్యాక్స్లో ఉంటే మ్యాక్స్, లేదంటే ట్రెండ్స్లో ఉంటే ట్రెండ్స్, ఏదైనా మంచిగా ఉంటే తీసుకుందాం అని చెప్పి వచ్చానమాట. బట్ ఇక్కడ అయితే అంత ఖాళీగా ఉంది మాల్ మొత్తం, ఎవ్వరు లేరు. ఇది సండే ఆఫ్టర్నూన్ టైం కదా, సో ఎవ్వరు లేరు. ఈవినింగ్ టైం అయితే వచ్చేవాళ్ళేమో, బట్ ఇది చూస్తే నార్మల్గానే ఉన్నారు జనాలందరూ. సో చూస్తున్నారు కదా, అసలు ఎవ్వరు లేరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను డ్రెస్సెస్ చూశాను, బట్ అంత క్వాలిటీ బాగాలేదని చెప్పి ఇంకా ట్రెండ్స్కి అయితే వెళ్తున్నా. ప్రైజెస్ తక్కువ పెట్టాడు, బట్ క్వాలిటీ అయితే అసలు ఏం బాగాలేదు. ట్రెండ్స్లో కూడా నాకు ఇంకేం నచ్చలేదని చెప్పి కింద మ్యాక్స్కి వెళ్ళాను అనమాట. మ్యాక్స్లో అయితే ఎక్సలెంట్, అసలు ఎంత బాగున్నాయంటే డ్రెస్సెస్. నేను ఒక మినిమం 5-6 అయితే తీసుకున్నా అండ్ 2 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. అండ్ కిందికి వచ్చి ఇంకా వేరే ఐటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట.
సో ఇంకా నా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా బయటకొచ్చాననమాట. మా సిస్టర్ ఇంకా ఆటో బుక్ చేస్తుంది. ఇంకా వెళ్దామని చెప్పి చాలా లేట్ అయిపోయింది. మనం వచ్చేసరికి మినిమమ్ 3 అవర్స్ ఏమో పట్టింది. ఇంకెళ్దామంటే ఇంకెళ్ళామనమాట. ఎక్కువైతే నేను మాల్‌లో షూట్ చేయలేదు. బికాస్ చాలామంది అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా! షూట్ చేస్తుంటే అని చెప్పి. ఇంకా నేనైతే తీయలేదు. ఇంకెళ్ళేటప్పుడైతే షూట్ చేస్తున్నా అనమాట. మేము యాక్చువల్లీ 1:00 మాల్‌కెళ్తే మేము బయటకొచ్చేసరికి 4 అయిందనమాట. సో, ఇంటికైతే ఫాస్ట్‌గా వెళ్తున్నాము. ఇంటికెళ్ళి వచ్చేసరికి 4:30 అట్లా అయిపోయింది. ఇంక ఇంటికొచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టీవీ అయితే చూస్తున్నాము. ఇంకా బయటికెళ్ళి అంటే టెర్రస్ పైకెళ్ళాను. టెర్రస్ పైకెళ్తే మొత్తం వర్షం వచ్చేలా ఉందనమాట. ఇంకా మొత్తం చెట్లకు గూడా నీళ్ళు లేవు అని చెప్పి వాటర్ అయితే పోసాను. వీకెండ్ అంటే బావుంటది. బట్ ఎందుకో ఏదో బోర్ ఫీల్ అయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎటన్నా బయటికెళ్ళొస్తే అసలేమనిపియదు. సో, ఇంకా నైట్ డిన్నర్‌లోకి కర్రీ లేదని చెప్పి నేనేం చేస్తున్నా అంటే చికెన్ తినాలని ఉంది అని మా మమ్మీకి చెప్తే, సరే తీసుకురా అని చెప్పి నేను వండి పెడతానని చెప్తే ఇంకా చికెన్ షాప్‌కైతే వెళ్ళాను. నాకైతే చికెన్ విత్ పూరి అంటే చాలా ఇష్టం. సో, అందుకని ఇంకా కాంబినేషన్‌గా పూరి అయితే చేస్తున్నా నేనే. ఇటు సైడేమో చికెన్ అవుతుంది. సో, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.